అంగారక చతుర్థి అనేది హిందువులు పాటించే ఒక పవిత్రమైన ఉపవాస దినం. దీనిని మంగళవారం వచ్చే సంకష్ట చతుర్థి నాడు పాటిస్తారు. ఈ వ్రతాన్ని గణేశుడికి అంకితం చేశారు. అందుకే దీనిని అంగారక సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి చాంద్రమాసంలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఈ అంగారక చతుర్థి వస్తుంది. అంగారక అనేది సంస్కృత పదం. దీని అర్థం కాల్చిన బొగ్గులా ఎరుపు. ఈ రోజున గణేశుడిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని హిందూ భక్తులు బలంగా నమ్ముతారు. అందువల్ల అంగారక చతుర్థి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చని కూడా కొందరి విశ్వాసం. హిందూ గాథల ప్రకారం ఈ రోజున గణేశుడు కుజుడిని ఆశీర్వదించాడు. అందువలన ఈ రోజున ఉపవాసం ఉండే వ్యక్తికి గణేశుడు మరియు కుజుడు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అటువంటి వ్యక్తికి ఎప్పటికీ సమస్యలు ఎదురుకావు మరియు సంతృప్తికరమైన శాంతియుతమైన జీవితాన్ని గడుపుతారు అని ఒక ప్రగాఢ విశ్వాసం.